ఊరూరుకు బురద పొలాలు దున్నుడు చాలైంది. ఓ కాంచి నార్లు పోస్టర్లు పోస్తూనే ఉన్నారు. అది ఇది అనే లోపల ఏరు వెరుగుద్ది. ఈ లోపల బురద పొలాలు కూడా దున్నుకొని తయారుగుంటారు రైతన్నలు. ఇక నాట్లు పడ్డంక పిండి కట్టలకని, నాట్లేసిన కూలోళ్ళకని, పత్తి చేన్ల పురుగుల మందుకని పెట్టుబడుల కొరకు పైసల తిప్పలుంటది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చేసిన పనికి తెలంగాణ రైతులకు గా తిప్పలు కొంతల కొత్తన్న తప్పినట్లేనుల్లా. ఎక్కడిది తెలంగాణలో రైతుల మూజిపోయి చిన్నగా లేదు పో. ఎందుకంటారా, రైతు భరోసా పైకం అకౌంట్లలో పడుతుంటే చూసి రైతు భరోసా పైకం ఖాతాలలో పడు టింగు టింగు అనుకుంటా ఫోన్లు మోగుడు, పడ్డ పైకం కండ్లతోని చూసి రైతుల మోకాలు ఎలిగిపోవుడు. తొలతనాడు 2 ఎకరాల వరకు ఉన్నోళ్ళ అకౌంట్లలో రైతు భరోసా పైకం పడితే రెండో నాడు 3 ఎకరాల వరకు పడ్డాయి. అయితే ఇవాళ ఇంకో 1551 కోట్ల చిల్లర పైకం విడుదల చేసింది సర్కారు. ఈ పారికి ఎకరాలతోని సంబంధం ఏం లేదడనుళ్ళు. వ్యవసాయం చేసేటోళ్ళు అందరి అకౌంట్లలో పైకం వేస్తారట. అంటే ఇప్పటి వరకు పడని వాళ్ళందరికీ రైతు భరోసా పైకం పంపిస్తారన్నట్టు. ఉన్న పైకాన్ని ఎవరికెంత ఇయ్యాలా ఏంది కథ అనేదంతా అధికారులతో మాట్లాడినాక ఇంకో 8 రోజులలో రైతుల ఖాతాలలో వేస్తారట పైసలు. మునుపటి లెక్కన ఇయ్యాలింత రేపింత అన్నట్టు నెలలకు నెలలు జరపకుండా రప్ప ఒక వారం 10 రోజులలోనే వేస్తాం అనేది గవర్నమెంట్ వాళ్ళు అంటున్నమాట. బండబోళ్లు, కోళ్లపారాలు పెట్టుకున్న జాగలు, పెట్రోల్ బంకులు పెట్టుకున్న చోట్లు, ఇటుకల బట్టీలు పెట్టుకున్న భూములకు కాకుండా సాగు చేసిన భూములకు, పంటేసిన భూములన్నిటికీ పైకం పడతాయి అంటున్నారు. ఎకరానికి కారుకు 6,000 చొప్పున అంగుకు పైసలు అకౌంట్లలో పడేటాళ్లకు, పంట పెట్టుబడులకు ఎంతో కొంత ఆసరైతాయని రైతుల మురిపం చిన్నగా లేదబ్బా.